ఈ మధ్యకాలంలో కాపులు మీకు బాగా దూరం అయ్యారని చెప్పి ప్రచారం కొనసాగుతుంది. 100 ప్రచారాలు ఉంటాయని ప్రచారాలు రాజకీయాల్లో ఉండేది ప్రచారమే కదా. అందులో మరీ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ప్రచారమే కదా. రాజకీయాలు ఎక్కడ ఉన్నాయి? మొత్తం ప్రచారమే కదా. ఎవరికి అనుకూలం ప్రచారం, ఇంకోళ్ళకి వ్యతిరేకమైతే ప్రచారం. కాబట్టి ఈ అనుకూల వ్యతిరేక ప్రచారాలు తప్పితే ప్రజాభిప్రాయాలకి ప్రజా అభిప్రాయాలని ప్రస్ఫుటంగా బయటికి తీసుకొచ్చేది, ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయి? ఆ వాతావరణం, ఆ ఎన్విరాన్మెంటే తెలుగు రాష్ట్రాల్లో లేదు కదా. మిగతా చోట్ల సంగతి తర్వాత మిగతా నియోజకవర్గాలు, మిగతా కాపు సంగతి. మచిలీపట్నంలో మొదటిసారి అడుగుతుంది క్వశ్చన్. మచిలీపట్నంలో అడిగారా? చెప్పండి చంద్రశేఖర్. మచిలీపట్నంలో మిగతా నియోజకవర్గాల సంగతి, మిగతా రాష్ట్రంలో ఉన్న కాపుల పరిస్థితి పక్కన పెడితే మచిలీపట్నంలో బందర్లో 45,000 మంది కాపులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీరేమో ఆయన తిడితే నేను తిడతాను అని చెప్తున్నారు, మా నాయకుడిని తిడితే తిడతాను అని చెప్తున్నారు. మీరు పదే పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల, పనిగట్టుకు తిట్టడం వల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు దూరం అయ్యారు. అక్కడ మీ గెలుపు కష్టంగా మారబోతుంది కాపుల వల్లే అనే ఒక ప్రచారం నడుస్తుంది. దానికి ఏమంటారు? నేను ఒకటి మిమ్మల్ని అడుగుతాను చంద్రశేఖర్ గారు. జన్మతా నేను కూడా కాపులనే. నా తల్లిదండ్రులు కాపులు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, వాళ్ళ కడుపును పుట్టాన్ని బట్టి నేను కూడా కాపులనే కదా. కాపు కులంలో పుట్టి నేను ఈ స్థాయిలో అంటే ఎక్కడా తప్పుడు పనులు చేయకుండా, ఎక్కడా 10 మందితో మీలాంటి వారి చేత దోషిగా ఎక్కడా కూడా వార్తల్లో చూపించబడకుండా, ఈడు మా ఓడరా అని చెప్పుకునేట్టుగా మా కులస్తులు కూడా అరే నానిగాడు మా ఓడరా అని చెప్పుకునేట్టుగా నాని ఎదిగినప్పుడు కాపులు నన్ను ఎందుకు ప్రేమించరు? వాళ్ళు గర్వపడేట్టు నేను ప్రవర్తిస్తున్నా తప్పితే నేను ఎక్కడ కాపు కులం సిగ్గుపడేట్టుగా నేను ఎక్కడ ప్రవర్తించట్లేదే. కాపులు గర్వపడేట్టు ఈడు మా ఓడరా, ఈ నానిగాడు మా ఓడరా అని చెప్పి మాట్లాడుకునే స్థాయిలోనే నేను ప్రవర్తించాను తప్పితే బందరు చరిత్రలో దశాబ్దాలుగా బందర్లో పోర్టు కావాలని బందర్ ప్రజలందరూ కాంక్షిస్తుంటే ఇవాళ పోర్టు బందర్లో నిర్మాణం కళ్ళ ముందు సాక్షాత్కారం జరుగుతుందంటే అది మావోడేరా చేస్తున్నదని అనుకోరా? బందర్లో ఎప్పటి నుంచో మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుందని చెప్పని బందర్లో ప్రతి పౌరుడు ఆకాంక్షిస్తుంటే ఇవాళ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయటం, బిల్డింగ్లు పూర్తయిపోవటం, కాలేజీ ఓపెన్ అవటం, మొదటి సంవత్సరం పూర్తయిపోయి 2వ సంవత్సరానికి కూడా అడ్మిషన్స్ వచ్చేయటం.